ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. నీ ఒంటరితనమును జయిస్తావు. ఒకవేళ ఎవరైతే చాలా బాధగా ఉండి ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నారో వాళ్ళ గురించి ఈ యొక్క వాగ్దానం. యు ఆర్ నాట్ ఎలోన్. డెఫినెట్లీ యు ఆర్ నాట్ ఎలోన్. జీసస్ తన యొక్క రక్తాన్ని చిందించి సిలువ పైన ప్రాణాన్ని అర్పించింది ఎవరి గురించో కాదండి, మనందరి గురించి. సో యు ఆర్ నాట్ ఎలోన్. జీసస్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. హీ విల్ వాచ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఏసైకి అంతా తెలుసండి. మీరు ఒంటరితనంగా ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుసు, మీ ముందు విషయం ఏంటో తెలుసు, మీ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. నేను ఒంటరిగా నిన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. మీరు ఒంటరిగా ఉన్న ఏసయ్య మిమ్మల్ని సురక్షితముగా నివసించేలాగా ఏసయ్య మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చూసుకుంటారండి. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె నున్నాను. అంటే బర్డ్స్ ఎలోన్గా ఉంటాయి కదండి, అలాగా మీ లైఫ్ కూడా ఎలోన్గా ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఈ వాక్యం మీ గురించి. యేసయ్య మీతో ఉన్నారు, మీలో ఉన్నారు. 1 John 4:4లో ఉంటుంది, మీలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారు అని. సో యేసయ్య మనలో ఉన్నారు కాబట్టి మన యొక్క ప్రాణము దావీదులాగే యేసయ్య కొరకు స్తుతించాలండి. సో యేసయ్య మనల్ని ఒంటరిగా ఉండే సిచ్యువేషన్లోకి తీసుకురారు. యేసయ్య మీకు తోడుగా ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.